అయితే ఇప్పుడు ఏమంటావురా? పార్లర్లోనే కదా పెట్టుబడి పెట్టింది, ఖర్చు చేసి దుబారా చేయలేదు. దానికే ఖర్చు పెట్టింది అని ఒక్క మాటైనా చెప్పావురా? అమ్మా ఏంటమ్మా ఇది? అవేరమ్మా, అసలు నీకు వాడొక్కడే నా కొడుకు? వాడికి అది తప్పే చేసింది, కానీ మీరిద్దరూ అది ఇంతవరకు దాచిపెట్టి ఇంకా తప్పు చేశారు. కనీసం వడ్డీ కట్టకుండా ఈమెను లోపలేసి తాళం వేసి తన వంటగట్టారే, బ్యాగ్ని బట్టల్ని సోదా చేశారే, మరిప్పుడు మిమ్మల్ని నాకో న్యాయం నీకో న్యాయమా రోహిణి? తెలుసు, బాగా తెలుసు. దొంగలతో మాట్లాడుతోంది నా భార్య. ఈ అవమానాలు కూడా దిగమింగాలి, తప్పదు. చేసిందంతా చేసి అలా అడగండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ గోల్డ్, చిచి ఓవర్ రూల్డ్. నన్ను నాకు తెలియకుండా నిన్ను కూడా తాకట్టు పెట్టే రకం. రే, నన్ను పూర్తిగా చెప్పని తనే కడతాను అంది. మరి వడ్డీ ఎందుకు కట్టలేదు? పార్లర్ పెట్టక నువ్వు చెప్పు సొద్ద పూసా. రోహిణి గాని పార్లర్ పెట్టకపోతే ఈ యాదవ్ని యాదవ్ అన్నారా? యాదవ్ని ఏరా లక్షలు మింగినోడా? నీకు అసలు సిగ్గే లేదా? కాదమ్మా, ప్రకృతి బీభత్సాలకి తల్లడిల్లిపోయే వారి కోసం డబ్బు తీసుకుని పెళ్లి యాండి, ఇందులో రోహిణి తప్పేం లేదండి. నుంచి కదలకూడదు. పార్లర్ పెట్టడానికి ఇల్లు తాకట్టు పెళ్లి పార్లర్లో కాపురం పెట్టి ఫ్యామిలీ అంతా ఆడవాళ్ల జుట్టు రోహిణి మీనా లాంటిది కాదండి, చాలా తెలివైన అమ్మాయి. పార్లర్ మంచి పొజిషన్కి వస్తే ఈ ఇంటి కోసం ఆ డబ్బు ఉపయోగపడేది కదా. నాకు కారు కొనుక్కోవడానికి 10 లక్షలు, మౌనిక పెళ్లికి బంగారనా? బాలు ఇంకా చాలు. పైసా సంపాదన లేదు కాబట్టి కుక్కిని పేన్లా పడుంటాడు. రే ఆపు, రోహిణికి ఆ డబ్బు టీ బిస్కెట్ తో సమానం తెలుసా? వద్దమ్మా, అవుతుంది. కన్నెత్తి చూడాలంటేనే హడల్ పుడుతుంది. నట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. వడ్డీ కట్టలేని రోహిణి గురించి మొత్తం డబ్బంతా తెస్తుంది నా కోడలు, చూస్తూ ఉండు. పోస్ట్లోనా కొరియర్లోనా ఎందులో తెప్పిస్తుంది లక్షావతి? అత్తయ్య అనేసరికి నీ జీవితం గడిచిపోతుంది. వీళ్ళెంత, వీళ్ళ బతుకులెంత, వీళ్ళ ఇల్లెంత, నీకేం తక్కువమ్మా? వాళ్ళు నీతో అనిపించుకునే కర్మ నాకేంటి, నా కోడలికేంటి? టిప్పులాగా విసిరి కొడుతుంది. పెట్టినందుకు మీ నాన్న 100 అన్నా పడతాను. పిల్లకాకివి నువ్వెంతరా? ఏం నాన్న రోహిణి అంత ఇన్సిడెంట్ గా చెప్తుంది? రై, ఈ అత్తాకోడళ్ళు ఎలా కడతారో మరి. పార్లర్ పెట్టించాను. వీళ్ళనేమీ అనలేక మా వాళ్ళనైనా ఓదార్చడానికి ఇంకెప్పుడైనా వెళ్తానులేండి. మీనా చూసావా, ముగ్గురు కలిసి ఎందుకు రోహిణియే కోడలుగా రావాలనుకుందో తెలుసా? మా మనోజ్ అనే చవటగాడు అంత కోటు సీన్ ఎందుకు చేశారు? పాపం పులిలా ఉండే ఆవిడ్ని పులి నీతో ఎప్పట్లాగే అరుస్తూ మాట్లాడుతుంది. కోడల కోసం పార్లర్ పెట్టించడానికి ఆశలేమీ లేవు. నువ్వు అను, నేను పట్టుబట్టి పెట్టిస్తా. ఊ అనమని అన్నారు. ఆ, నిజంగానే నీకు అలాంటి ఆశలు ఏమీ లేవా? పులేయాలి అంతే. నాకు కూడా పెద్ద ఆశలంటూ ఏమీ లేవు. నీకు పెద్ద షాప్ పెట్టాలని లేదా? లేదు, ఒకవేళ ఉన్నా ఈ రోజు నువ్వు మా అమ్మని చూసావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ 17 లక్షల పంచాయతీ ఎక్కడ దాకా? అమ్మ అంత ధైర్యంగా అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెస్తానని ఛాలెంజ్ చేసింది. ఈ పూలమ్మేది భలే ఐడియా ఇచ్చింది. ఇది ఇంతవరకు నాకు తట్టనే లేదు. ఛాలెంజ్ చేసింది, ఎక్కడి నుంచి తెస్తుంది? మీ గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఎప్పుడూ లేనిది మీకు వదిలేసి రాలేదు కదత్తయ్య.
దాని గురించి మనకెందుకమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. అంతా మీనా చేతిలో పెట్టేస్తారు. నువ్వే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అని నన్ను బోన్లో నిలబెట్టి అందరూ కడిగి పారేస్తారు. పైగా మనోజ్ నన్ను మీ మావయ్య మాట్లాడతారు. ఏదో ఒకటి చెయ్యమ్మా, లేదంటే ఇంట్లో మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదని మీ మావయ్య చెప్పారు కదా. ఆ వంక పెట్టుకుని ఫోన్ క్షణం ఏం ప్రమాదం వస్తుందోనని భయపడి చేస్తుంటే ఈవిడేంటి ఇలా ఇరికించేస్తుంది. చేసింది. పెళ్లి చేయాలనే కదా ఇంటి మీద అప్పు తెచ్చింది. ఇది వర్ణనాతీతంగా మారిపోతుంది. ఆ బాలు దొరక్క నేను పోయి వాడికే దొరికాను. నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వడమ్మా. చించిక, నువ్వు మాటిస్తే తప్ప నా పరువు నిలబడదు. నీకు నేను సహాయం చేసినందుకు నేను ఏదో ఒకటి చేస్తాను. హా, నాకు తెలుసమ్మా. నువ్వు కల్కి తెస్తావు అయినా అలా ఎలా కమిట్ అయ్యావు? నేనెక్కడ కమిట్ అయ్యానే? మా అత్తే కమిట్. ఆవిడ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. నువ్వు చెప్పిన కదే నిన్ను ప్రాబ్లమ్స్ లో పడిరు. డైలీ ఇంట్లో కోర్టు కేసులు నడుస్తున్నట్టే ఉంది. అక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. నేను మనోజ్ తప్ప మిగతా వాళ్ళంతా ఒక్కటై ఆవిడ్ని టార్గెట్ చేసి మలేషియా వెళ్ళినా వెళ్ళిపోతుంది. ఆపు. అసలే నేను టెన్షన్ లో ఉంటే నువ్వు ఇంకా నన్ను ఎవరు? నేను నీ మలేషియా మావయ్యని. నువ్వా? షాక్ అయ్యావా? చూడు, నేను చాలా కోపంగా ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. రా, ఏం చేస్తావు? నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావని మా హస్బెండ్ కి చెప్తే నేను చంపేస్తాడు. ఈ గోన్ సంచి ఏంటి? ఆ క్యాలెండర్ నువ్వే చొరవ తీసుకుని ఏదో ఒకటి మీ నాన్నతో మాట్లాడి. నాకు 2 లక్షలు అప్పు కావాలి.